ఒరే గుడిసిను ఎప్పుడు చూసినా వీడియోలు అంటూ తెగ కష్టపడిపోతావు ఎందుకురా? అరే కష్టమని ఎవరు చెప్పాడరా నీకు? ప్యాషన్ తో చేస్తున్నాను రా బాబు, పనిలే కాదు. ఒరే గుడిసిను నాకు డౌట్, ఓ పక్క డ్యూటీలు చేసేస్తాం, ఓ పక్క వీడియోలు చేసేస్తాం. నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా టైము? మాకు అసలు టైం ఏముంటలేదురా. అవునరా చెప్పింది నిజమే, నీకు టైం ఎక్కడ దొరుకుతుందిరా? మా దగ్గర కాస్ట్లీ ఫోన్ ఉన్నా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలియట్లేదురా. నువ్వేట్రా బాబు తొక్కలోది 10,000 రూపాయల ఫోన్ కొని దాంతో వీడియోలు చేసేస్తున్నావు. అవునరా గుండు, నువ్వు టైం ఎలా మేనేజ్ చేస్తున్నావురా? ఓ పక్క వీడియోలు చేస్తున్నావు, ఓ పక్క ఏమో డ్యూటీలు చేస్తున్నావు. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పరా, మేము కూడా ఫాలో అయిపోతాం నిన్ను. అరే చెప్పాలో సీక్రెట్ అంటూ ఏమీ లేదురా, మనం చేసేది ఏం డ్యూటీలు. మీరు కూడా చేస్తున్నారు కదా డ్యూటీలు, ఏం డ్యూటీలు చేస్తాం మనం? అరే రోజు షిఫ్ట్ డ్యూటీలు చేసి బోర్ కొట్టేస్తుందిరా. మళ్ళీ కొత్తగా అడుగుతావేటి ఏ డ్యూటీలు చేస్తున్నావని? నీకు తెలియదేటి? అరే చెప్పాలు, ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఏం పీకుతారా మీరు? మధ్యాహ్నం నుంచి రాత్రి పడుకునే వరకు ఖాళీయే. మళ్ళీ మధ్యాహ్నం బీ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు ఉదయం లేచిన తర్వాత మళ్ళీ బీ షిఫ్ట్కి వెళ్ళే వరకు ఏం పీకుతారా? నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఉదయం అంతా ఖాళీయే, అప్పుడు ఏం పీకుతారు? టైంని యూజ్ చేసుకోండిరా, ఈ టైంలోనే చెయ్యాలి ఏం చేసినని. మన పనులు మనం చేసుకుంటా ఉండాలా, మన వర్క్ మనం చేసుకుంటా ఉండాలరా. బ్యాలెన్స్డ్గా ఎలా అంటే నువ్వు ఈ టైంలోనే చేస్తావా వీడియోలు? ఈ టైంలో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావురా? అర్ధరాత్రి 2 గంటలకు దెయ్యాలు తిరిగే టైంలో చేస్తావా? మనకున్నది ఇదే టైం రా. ఒరే గుండు ఎందుకురా నీకు అంత కష్టం? హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా, ఎందుకా ఈ ఎదవ పనులు? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా నీకు? చెప్పాను కదరా నాకు ఇష్టమని, నాకున్న కమిట్మెంట్ అలాంటిదిరా. సడన్ గా మానేయమంటే ఎలా మానేస్తాను? దీనివల్ల ఉపయోగం లేదంటే నమ్ముతారేంటి ఎవరన్నానే? ఒరే కుల్సీను నాకు డౌట్, నీకు అన్ని డౌట్లేరా, చెప్పరా బాబు ఏటో డౌట్. నీ టైం అంతా డ్యూటీలు చేయడానికి వీడియోలు చేయడానికి సరిపోతే ఫ్యామిలీ లీడ్స్ ఏమీ లేవేట్రా నీకు? ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా? అరే చెప్పాలు, నాకెందుకు అవసరాలు ఉండవురా? నీకన్నా నాకే ఎక్కువ అవసరాలు ఉంటాయి చెప్పాలంటేనే. రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలు కూడా వేస్ట్ చేయనురా. అందుకే వీడియోలు చేయగలుగుతాను, ఓ పక్క డ్యూటీలు చేయగలుగుతాను. టైంని అస్సలు వేస్ట్ చేయనురా. మీరైతే ఏం చేస్తారు? టైంని టైం పాస్ చేస్తూ గడిపేస్తారు. అరే నా చిన్నప్పటి నుంచి వీడియోలు చేస్తానే ఉన్నావు, ఏం పీకవరా నువ్వు? ఏంట్రా నీ ధైర్యం? అరే చెప్పాలు, ఖచ్చితంగా గెలుస్తాననే రా నా నమ్మకం. ఎప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అన్న వచ్చాడు, పవన్ అన్న వచ్చాడు, టన్నులు కొద్ది ఇన్స్పిరేషన్ ఇచ్చాడు రా. అసెంబ్లీలో అడుగు పెట్టడానికే అలాంటి గొప్ప వ్యక్తికి 10 సంవత్సరాలు పట్టింది. ఆఫ్టర్ ఆల్ మనమెంతరా ఆవుతు బచ్చాగాళ్ళు.